ఇచ్చాపురం నియోజకవర్గంలోని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతలు తీర్చినందుకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు డాక్టర్ బెందరం అశోక్ బాబును ఉపాధ్యాయ ఐక్యవేదిక మంగళవారం ఘనంగా సన్మానించింది. ఇచ్చాపురం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలతో పాటు మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అశోక్ బాబు మాట్లాడుతూ 2025 డిఎస్సి ద్వారా నియామకం జరిగిన యంగ్ టీచర్స్ ఇచ్చాపురం నియోజకవర్గానికి దాదాపు 250 మందిని తీసుకురాగలిగామని తెలిపారు. అత్యధికముగా ఖాళీలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం పూర్తిస్థాయి ఉపాధ్యాయుల ఏర్పాటు జరిగిందని చెప్పారు. గౌరవ మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో విద్యాశాఖ అద్భుతంగా పనిచేస్తుందని, మీరంతా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యేందుకు ఈ సంకీర్ణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సీలు తీసేందుకు యోచిస్తోందని, ప్రభుత్వానికి మద్దతుగా ఉపాధ్యాయ సంఘాలు ఉండాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను నియోజకవర్గానికి తీసుకువచ్చిన సందర్భంలో శాసనసభ్యులు అశోక్ బాబుకు ఉపాధ్యాయ ఐక్యవేదిక ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు అప్పారావు, విశ్వనాథం, ఉపాధ్యాయ నాయకులు శంకరం, సత్యమయ్య, గుడియా శ్రీనివాస సాహు, తారకేశ్వరరావు, నాగేశ్వరరావు, చంద్రశేఖర్, లిమ్ము, తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రి తవిటయ్య, ఆసి లీలారాణితో పాటు పలువురు పాల్గొన్నారు. ఏసీ రిక్రూట్స్ అందరినీ కొత్త వాళ్ళకి కొత్తగా టీచర్లు వచ్చినటువంటి మీ అందరూ కూడా శుభాభినందనలు మా అందరి తరఫున కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. సహజంగా మీటింగులు మీకు తెలుసు, మేము రాజకీయ నాయకులు కాబట్టి కూడా ఇచ్చారు కాబట్టి మీ అందరి కోసం మాట్లాడే ఈ అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా మంచి విషయాలే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటువంటి ముగ్గురు కూడా చాలా ఆనందంతో మాట్లాడుతున్నప్పుడు తృప్తి మీలో కనిపించినప్పుడు నిజంగా ఈరోజు ఈ పరిస్థితుల్లో మీ అందరూ అభిమానం సంపాదించుకోగలిగే స్థితిలో మేము మీ కష్టానికి అది ప్రతిఫలం. కానీ మా ఆలోచన నిజరూపం దాల్చినప్పుడు వచ్చే సంతృప్తి నాయకులుగా మాకుండే అంత మీ ఎవరికి కూడా ఉంది. అటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి కార్యక్రమం